కర్ణాటక రాష్ట్రం బెళగావిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. గోవా నుంచి కొబ్బరికాయలను రవాణా చేస్తున్న ట్రక్కులోని సంచులను అన్లోడ్ చేస్తుండగా షాకింగ్ ఘటన జరిగింది. దాదాపు ట్రక్కులోని అన్ని సంచులను దించేశారు. ఇక చివరి సంచి దించుదామని తీయగా ఒక్కసారిగా పెద్ద పాము బుసలు కొడుతూ పైకి లేచింది. ఈ ఘటన బెళగావి శనివర్ఖుండ్ ప్రాంతంలోని కొబ్బరి వ్యాపారి జశ్వంత్ గోరల్ దుకాణంలో జరిగింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొబ్బరి సంచులను దించుతుండగా పామును గమనించిన వ్యాపారి జశ్వంత్ వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ ఆనంద్ చిట్టికి సమాచారం అందించాడు. చిట్టి వెంటనే అక్కడికి చేరుకుని పామును రక్షించాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ పామును విటేకర్స్ బోవాగా గుర్తించారు. ఇది ఇసుక బోవా జాతికి చెందిన అరుదైన ఉపజాతి. సుమారు 2 అడుగుల 8 అంగుళాల పొడవుతో దాదాపు 3 సంవత్సరాల వయసున్న ఈ పాము విషపూరితం కాదని, మహారాష్ట్ర నుంచి కేరళ వరకు ఉన్న తీర ప్రాంతాల్లో ఇది కనిపిస్తుందని నిపుణులు తెలిపారు. పాము తోక కొంత భాగం కత్తిరించి ఉండటం, నోరు మూసుకుపోయినట్టు ఉండటంతో ఎవరో దానిపై దాడి చేసి ఉంటారని స్నేక్ క్యాచర్ చిట్టి తెలిపాడు. అటవీ అధికారి ప్రశాంత్ సహకారంతో పామును గోవా సరిహద్దు సమీపంలోని అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. అరుదైన లేదా విషం లేని పాములు కనిపించినప్పుడు భయపడవద్దని, స్వయంగా పట్టుకునే ప్రయత్నం చేయకుండా అటవీ శాఖ లేదా శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్లను సంప్రదించాలని ప్రజలకు అధికారులు సూచించారు.